మనం ఈరోజు మెంతికూర విత్తనాలు ఎలా నాటుకోవాలో మనం తెలుసుకుందాము. మనం ఈ గార్డెన్లో అంతకు ముందర మెంతికూర నేను వేశాను. నాకు 10 or 12 డేస్లో ఆ మెంతికూర రావడం జరిగింది. ఆ తర్వాత దాన్ని హార్వెస్ట్ చేసుకొని మా ఇంట్లో వాళ్ళు కూర వండటం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఈరోజు మళ్ళీ అదే ప్లేస్లో వేయటం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు గెత్తం వేయటం జరిగింది కాబట్టి ఈరోజు నేను ఎటువంటి గెత్తం వేయట్లేదు. ఆల్రెడీ అంతకుముందు ఎక్కువ వేసాను కాబట్టి నాకు 10 డేస్లో వచ్చినాయి. అదేవిధంగా మనం చేయవలసింది ఏంటంటే ఈ నేలని మరలా ఇంకొకసారి ఆ మట్టిని అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. చక్కగా నీట్గా అప్ అండ్ డౌన్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. నీట్గా ఫ్లాట్గా చేసుకోవాలి. ఫ్లాట్గా చేసుకొని దాంట్లో ఏమన్నా స్టోన్స్ పెద్దగా మట్టి గట్లు అవి ఉంటే అవన్నీ పక్కకు వచ్చేట్టు చేసుకొని సెంటర్లో మాత్రం మనం వేసే ఎక్కడైతే విత్తనం వేస్తున్నామో ఆ విత్తనం దగ్గర మాత్రం మట్టి అంతా బాగా పొడిగా ఉండాలి. దాన్ని ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి మనం. ఇంకా దాంతోపాటు ఆ మట్టిని 1-2 సార్లు అప్ అండ్ డౌన్ చేసుకోవటం చాలా మంచిదన్నమాట. మట్టి పొడిగా ఉంటే చాలా మంచిది. పొడిగా ఉన్న తర్వాత మనం విత్తనం నాటుకోవడానికి చాలా అనుకూలంగా ఉండిద్ది. మరి నీళ్ళుగా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. విత్తనం నాటుకోవడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి అలా పొడిగా ఉండే విధంగా మనం చూసుకొని ఇలా కంప్లీట్గా ఫ్లాట్గా నీట్గా ఫ్లాట్గా వచ్చేటట్టు చక్కగా దాన్ని మనకున్న విత్తన ఎక్విప్మెంట్స్తోనే దాన్ని చక్కగా నీట్గా చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ముందుగానే సిద్ధపాటు చేసుకున్న మరలా మెంతికూర వేస్తున్నాను. మెంతికూర విత్తనాన్ని ఇలా చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ చిన్న స్థలంలోనే మనం వేసుకోవటం మంచిదన్నమాట. ఎందుకంటే మనం ఇంట్లోకే కాబట్టి మరీ ఎక్కువగా మనం వేయాల్సిన అవసరం లేదు. 10 డేస్లో విత్తనం వచ్చింది కాబట్టి కొద్దిగా నానబెట్టుకొని ఇలాగా 3 రోజుల తర్వాత చిన్న మొలకలాగా వచ్చింది కాబట్టి ఆ విత్తనాన్ని ఇదిగో ఇలా మనం కానీ చల్లుకోగలిగితే మనకి ఇంకొక కరెక్ట్గా 10 డేస్లో మనకి మొక్క మన చేతికి వచ్చేసింది. మనం మళ్ళీ కోసుకొని ఇంట్లో కూర వండుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. చాలా మంచిది ఇంట్లోనే ఇలా మనం తయారు చేసుకోవటం. ఎందుకంటే 10 డేస్లోనే మన చేతికి మొక్క వచ్చింది కాబట్టి చక్కగా మన ఇంట్లో చేసుకోవచ్చు. పక్కన కూడా ఇదిగో మన తోటకూర పక్కన కనిపించేది మీకు తోటకూర. ఆల్మోస్ట్ మా ఇంట్లో ఆకుకూరలు కానీ కొన్ని కూరగాయలు ఇంట్లోనే చేసుకుంటూ ఇలా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అది అయిపోయిన తర్వాత చక్కగా ఇలా వాటర్ చల్లుకోవాలన్నమాట. నేను సాయంత్రం పూట వేశాను. మార్నింగ్ టైం కాకుండా సాయంత్రం పూట వేస్తేనే మంచిది అనుకొని సాయంత్రం పూట వేయడం జరిగింది. ఇలాగా చక్కగా నీళ్లు చల్లుకొని ఒకరోజు ఈరోజు చల్లిన తర్వాత ఇంకా రేపటి నుంచి డే బై డే చేసుకోవచ్చు అనమాట. చూశారు కదండి 1 వీక్ తర్వాత మనకి మొక్క ఎలా వచ్చిందో. చక్కగా ఈ మెంతికూర మొక్క ఇలా రావడం జరిగింది. ఇంకొక 3-4 డేస్ తర్వాత దీన్ని హార్వెస్ట్ మనం చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఒక చిన్న స్థలంలో ఇలా నాటుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.